Welcome to Ganapati Institute Kakinada YouTube channel. In this video lecture, we are going to discuss about daily current affairs of July 24, 2021. Before going into the class, ఈరోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ. వ్యాస భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి వ్యాస భగవానుడు రూపంలో జన్మించటం, ఈ వ్యాస భగవానుడు యొక్క జన్మదినం సందర్భంగా అందులోనూ ఈ ఆషాఢ మాసంలో పండుగలు జరుపుకునేటువంటి ఆషాఢ మాసంలో శిష్యులు జరుపుకునే అతిపెద్ద పండుగ గురు పూర్ణిమ. నాకు చదువును నేర్పించినటువంటి, సంస్కారాన్ని నేర్పించినటువంటి, జ్ఞానాన్ని అందించినటువంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ఉన్నాను. గురువు అంటే సింపుల్గా చెప్పాలంటే వెలుగు అనే మీనింగ్ వస్తుంది. జ్ఞానం పుట్టినరోజే గురువు యొక్క పుట్టినరోజుగా మనం భావిస్తూ ఉంటాం. ఎక్కడైతే నిజమైనటువంటి గురువు ఒక శిష్యుడికి లభిస్తాడో ఆ శిష్యుడికి నిజంగా జీవితం ఒక గొప్ప వరంగా మనం భావించవచ్చు. ఎనీహౌ ఈ సమయంలో, ఈ పాండమిక్ సమయంలో గురువులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందులో నేను కూడా ఈ కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. ఎనీహౌ చదువు నేర్పించినటువంటి గురువులందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియో క్లాస్ యందు మనం కరెంట్ అఫైర్స్ జూలై 24, 2021కి సంబంధించిన సమాచారాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం. ముందుగా కాన్సెప్ట్ నెంబర్ 1, పాసెక్స్ నేవల్ ఎక్సర్సైజ్. పాసెక్స్ నేవల్ ఎక్సర్సైజ్. ఇండియన్ నేవీ recently conducts PASEX naval exercise with UK Navy in Bay of Bengal. బంగాళాఖాతంలో యునైటెడ్ కింగ్డమ్ సంబంధించినటువంటి నేవీతో భారతదేశ నేవీ ఈ పాసెక్స్ బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేయడాన్ని గమనించాలి. వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ నేవీకి సంబంధించినంత వరకు ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మనకి తెలిసిందే. నేవీ డే, ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4వ తారీఖున జరుపుకుంటాం యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ట్రైడెంట్. ఆపరేషన్ ట్రైడెంట్ 1971లో ఈ ఆపరేషన్ ట్రైడెంట్లో భాగంగా ఈ పాకిస్తాన్కి చెందినటువంటి 4 ఓడలను కూల్చివేయటం, ఆ ఓడల్లో ఉన్నటువంటి చాలామందిని చంపడం కూడా జరిగింది. ఈ ఆపరేషన్ ట్రైడెంట్ చిహ్నానికి భాగంగా ఈ డిసెంబర్ 4వ తారీఖుని మనం ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ నేవీ డేగా మనం జరుపుకోవడాన్ని గమనించాలి. అలాగే ఈ ఇండియన్ నేవీకి సంబంధించినంత వరకు ఫస్ట్ ఉమెన్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ, షీ ఈజ్ శివాంగి సింగ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ నేవల్ పైలట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ PASEX naval exercises between Indian Navy and Royal Navy. Royal Navy means belongs to United Kingdom. Coming to second one, Sweden country recently joined in ISA. ISA stands for International Solar Alliance. Headquarters of ISA is at Gurugram, Haryana. As of now, Director General of ISA is అజయ్ మాథూర్ అనే వ్యక్తి దీనికి డైరెక్టర్ జనరల్గా వ్యవహరించడాన్ని గమనించాలి. క్యాపిటల్ ఆఫ్ స్వీడన్ ఈజ్ స్టాక్హోమ్. రైట్ నౌ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్వీడన్ ఈజ్ స్టీఫెన్ లోవెన్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ స్వీడన్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ గ్రెటా థెన్బర్గ్, ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణ బాలిక గ్రెటా థెన్బర్గ్, షీ ఈజ్ ఆల్సో belongs to Sweden country. This is about Sweden recently joins in ISA, International Solar Alliance, which is actually formed in the year 2015. Headquarters is at Gurugram, very important. As of now, Director General of ISA is Ajay Mathur. కమింగ్ టు థర్డ్ వన్, కాజల్ చక్రవర్తి. ఈయన ఒక సైంటిస్టు. ఈ కాజల్ చక్రవర్తికి ICAR 2020 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అని పిలుస్తాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. 1929లో దీన్ని స్థాపించడం జరిగింది. ICAR 2020 ముఖ్యంగా నార్మన్ బోర్లాగ్ నేషనల్ అవార్డ్ 2020 గోస్ టు కాజల్ చక్రవర్తి. నార్మన్ బోర్లాగ్ మనకు తెలిసింది బిలాంగ్స్ టు మెక్సికో. హీ ఈజ్ కాల్డ్ యాజ్
ప్రపంచంలో హరిత విప్లవ పితామహుడిగా మనం పిలుస్తాం. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ నార్మన్ బొర్లాగ్, హీ బిలాంగ్స్ టు మెక్సికో. బొర్లాగ్ అవార్డులు, కృషి అవార్డులు కూడా వ్యవసాయంలో ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అయితే ఎంఎస్ స్వామినాథన్. ద టర్మ్ గ్రీన్ రెవల్యూషన్ వాస్ కాయిన్డ్ బై విలియం గాండ్, బిలాంగ్స్ టు అమెరికా. దిస్ ఈజ్ అబౌట్ కాజల్ చక్రవర్తి. Recently he got Norman Borlaug National Award 2020. ICAR means Indian Council of Agriculture Research. Headquarters is at New Delhi, which is actually formed in the year 1929. Coming to fourth one, C. Vijay Kumar. ఈ HCLకి ఎండి మరియు సిఇఓగా, నూతన ఎండి మరియు సిఇఓగా ఈయన ఎన్నికవడాన్ని గమనించాలి. హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ HCL, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది నోయిడాలో ఉంది. నోయిడా ఇది శివనాడార్ యొక్క కంపెనీ. ఈ శివనాడార్ ఈ ఎండి సిఇఓగా స్టెప్ డౌన్ అవడంతో ఈ సి విజయ్ కుమార్ HCL టెక్నాలజీస్ ఏదైతే ఉందో HCL టెక్నాలజీస్కి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈయన ఎన్నికవడాన్ని గమనించాలి. వెన్ ఇట్ కమ్స్ టు నోయిడా అనేసరికి అక్కడ జవార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటాం మనకు తెలిసిందే. నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. రీసెంట్గా పోర్టు ట్యాక్సీని కూడా అక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. పోర్టు ట్యాక్సీ అని పిలుస్తాం. ఈ జవార్ ఎయిర్పోర్ట్ నుంచి ఫిలిం సిటీ, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఫిలిం సిటీ వరకు పోర్ట్ ట్యాక్సీని అక్కడ నడపబోతా ఉన్నారు. అదేవిధంగా మింట్ కేంద్రం, నాణ్యాల ముద్రణ కేంద్రం కూడా నోయిడాలో ఉంది. శాంసంగ్ యొక్క అతిపెద్ద ఫోన్ల తయారీ కంపెనీ కూడా నోయిడాలో ఉండటాన్ని గమనించాలి. Coming to fifth one, An Ordinary Life, Portrait of an Indian Generation. Portrait of an Indian Generation. This book was written by Ashok Lavasa, former election commissioner of India. Ashok Lavasa దీన్ని రాయడాన్ని గమనించాలి. అయితే ప్రస్తుతం అశోక్ లవాసా రైట్ నౌ హీ ఈస్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఎస్పెషల్లీ ఫర్ ప్రైవేట్ సెక్టార్ ఆపరేషన్స్ విభాగానికి సంబంధించినంత వరకు ఏడిబిలో వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు అశోక్ లవాసా. వెన్ ఇట్ కమ్స్ టు ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ మనీలా. రైట్ నౌ డైరెక్టర్ జనరల్ ఈజ్ మససుగు అసకావా. ADB headquarters is at Manila, which was actually formed in the year 1966. Right now, member countries are 68. This is about Ashok Lavasa, Masasugu Asakawa, ADB, Asian Development Bank, 1966, and member countries are 68. So, An Ordinary Life, Portrait of an Indian Generation, this book was written by Ashok Lavasa. అయితే ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరున్నారు, ఎలక్షన్ కమిషనర్లు ఎవరున్నారు మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలని కోరుతా ఉన్నాను. Next, coming to very important, Renegades born in USA. So this book was written by two persons. One is Barack Obama and second one is Springsteen. వీళ్ళిద్దరూ కలిసి రెనెగేడ్స్ బోర్న్ ఇన్ యుఎస్ఏ అనేటువంటి పుస్తకాన్ని రాయడాన్ని గమనించాలి. అయితే బరాక్ ఒబామా 44వ అమెరికా ప్రెసిడెంట్. హీ గాట్ ఎ నోబెల్ పీస్ అవార్డ్ ఇన్ ది ఇయర్ 2009. సో అదేవిధంగా మనకి ఈ 2009లో నోబెల్ పీస్ అవార్డు కూడా లభించడం జరిగింది బరాక్ ఒబామా. అదేవిధంగా బరాక్ ఒబామా రాసినటువంటి ఇతర గ్రంథాలు కనుక మనం చూసినట్లయితే డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, అడాసిటీ ఆఫ్ హోప్, ఏ ప్రామిస్డ్ ల్యాండ్. These three books are very important as far as SSC GD Constable examination is concerned. A Promised Land, Dreams from My Father, Audacity of Hope. These three books are also written by Barack Obama. And coming to seventh one, ఆంధ్ర హైదరాబాదుల్లో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు 1766-1857. ఈ పుస్తకాన్ని రాసింది KSS శేషన్గా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ ఇంగ్లీష్ వర్షన్లో ఉన్నదాన్ని తెలుగు వర్షన్లోకి మార్చడం జరిగింది. ఆంధ్ర హైదరాబాదుల్లో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు 1766-1857. ఈ పుస్తకాన్ని KSS శేషన్ రాయడం జరిగింది. అలాగే కమింగ్ టు ఎయిత్ వన్, ఈ టెలికమ్యూనికేషన్ అంటుందంటే కూడా ఈ టెలికమ్యూనికేషన్లో భాగంగా ఈ టెలిమెడిసిన్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలవడాన్ని జరిగింది. ఈ సంజీవనిలో భాగంగా ఈ
ఈ టెలి సేవలు ఏవైతే ఉన్నాయో, వైద్య సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ కోవిడ్ సందర్భంలో ఎంతోమందికి ఈ టెలిఫోన్ ద్వారా వైద్య సేవలు అనేవి అందించడం జరిగింది. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ జూలై 24, 2021 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో భాగంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రస్తుత నేవీ చీఫ్ కరంబీర్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. నేవీ డే డిసెంబర్ 4 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఉమెన్ పైలట్ ఇన్ ఇండియన్ నేవీ శివాంగి సింగ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి బ్రిటన్ యొక్క ప్రధాని బోరిస్ జాన్సన్ మనకి తెలిసిందే ఇది కూడా. నెక్స్ట్ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ అని చెప్పాను. ఐఎస్సి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురుగ్రామ్. అజయ్ మాథూర్ డైరెక్టర్ జనరల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నార్మన్ బొర్లాక్కి సంబంధించి, ఎంఎస్ స్వామినాథన్కి సంబంధించి, విలియం గాండ్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ విచ్ ఇస్ ఎట్ ఢిల్లీ. అలాగే సి విజయ్ కుమార్ హెచ్సిఎల్కి నూతన ఎండి మరియు సిఇఓ. నోయిడాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. అలాగే అశోక్ లావాసా రైట్ నౌ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏడీబీ ఎస్పెషల్లీ ఫర్ ప్రైవేట్ సెక్టర్ ఆపరేషన్స్. అశోక్ లావాసా ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. అశోక్ లావాసా రాసినటువంటి పుస్తకం ఇది. అలాగే బరాక్ ఒబామాకు సంబంధించినంత వరకు 3 పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి. డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్, అడాసిటీ ఆఫ్ హోప్, ఏ ప్రామిస్డ్ ల్యాండ్. 44వ అమెరికా అధ్యక్షుడిగా పనిచేయటం జరిగింది. అలాగే ఆంధ్ర హైదరాబాదులో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు 1766, 1857 పుస్తక రచయిత కేఎస్ఎస్ శేషన్. అలాగే టెలిమెడిసిన్లో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలవడాన్ని గమనించాలి. దట్స్ ఆల్ ఫర్ ద డే. Meet you tomorrow with more current affairs and general studies classes. నెక్స్ట్ క్లాస్ ఎందు మీకు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడాఖ్కు సంబంధించిన సమాచారం ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరుగుతుంది. స్టే ట్యూన్. దిస్ ఇస్ యువర్స్ బ్రదర్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ క్లాసెస్ అనేవి గ్రూప్ 2 అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ క్లాసెస్ అనేవి మనకి ఆగస్టు 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ సందర్భంగా చెప్తా ఉన్నాను. సో జ్ఞానం అనేది నాలెడ్జ్ ఈజ్ డివైన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానం మీకు గణపతి ఇన్స్టిట్యూట్లో వండర్ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు చాలా తక్కువ సమయంలో లభిస్తుంది. అందువల్ల చాలా తక్కువ సమయంలో మీరు ఎగ్జామినేషన్ కూడా పూర్తి చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. మీట్ యూ టుమారో అండ్ ఆల్ ది బెస్ట్.